హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, అందరికీ షేర్ చేయాల్సిన వీడియో, చాలా కాస్ట్లీ వీడియో అనమాట. డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో చాలా మందికి సీట్ అలాట్ అయ్యి ఉంది, కానీ ఫీ రిమర్స్మెంట్ అనేది రాలేదు. చాలా మందికి ఫీ రిమర్స్మెంట్ నో అని వచ్చిందనమాట. సో నా దగ్గరికి వచ్చిన అంటే ఇతర కామెంట్ సెక్షన్ అవ్వచ్చు, ఫోన్ కాల్స్ అవ్వచ్చు, వాట్సాప్ మెసేజెస్ అవ్వచ్చు, టెలిగ్రామ్ మెసేజ్ అవ్వచ్చు, మెయిల్ అవ్వచ్చు, నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్సే నియర్లీ 200 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇక ఓవరాల్గా ఎంతమంది ఉన్నా నాకు తెలియదు. అయితే ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ కాబట్టి, సీరియస్ ఇష్యూ కాదు, కాస్ట్లీ ఇష్యూ. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు. కొన్ని టాప్ కాలేజెస్ ఉంటాయి, అవి 1 lakh ఫీ ఉంటుంది. 1 lakh ఎవ్రీ ఇయర్ పే చేయాలంటే 4 yearsకి 4 lakhs. ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్ కదా. అందుకని నేను డైరెక్ట్గా ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం ఎంసెట్ వాళ్ళతో నేను మాట్లాడాను. సో వాళ్ళు నాకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ ఇలా ఇష్యూ వచ్చిన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అండ్ మా దగ్గరికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు అనమాట. సో ఇలా ఎవరికైతే ఇష్యూ అయిందో వాళ్ళందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని హెల్ప్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి అండ్ అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూపించి మీ ఇష్యూని రిజాల్వ్ చేసుకోండి. వన్స్ మీ ఇష్యూ రిజాల్వ్ అయితే మీకు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుందన్నమాట. సో మీకు అప్పుడు ఫీ రిమర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతారు అండ్ మీరు ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు హెల్ప్ సెంటర్ని అప్రోచ్ అయ్యి మీ యొక్క ఇష్యూని రిజాల్వ్ చేసుకోండి, లేదా వాళ్ళకి కాల్ చేయండి. మీరైనా సరే మ్యాక్స్ మీరు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే చాలా మంది కాల్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వను అనేది నా సజెషన్ అనమాట. లేదు బ్రదర్ నేను వెళ్ళను, మా మమ్మీ వెళ్ళొద్ది, మా డాడీ వెళ్తారు, ఎవరైనా వెళ్ళొచ్చా, నేనే వెళ్ళాలా, రేపు వెళ్ళొచ్చా, ఎప్పుడు లాస్ట్ డేటు, ఎలా అని అడిగితే నేనేం చేయలేను. మీరు రిపోర్ట్ చేయాల్సింది తక్కువ టైం ఉంది అండ్ ఆల్రెడీ డేట్స్ అయిపోతున్నాయి, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, మీరు ఎప్పుడు వెళ్తారో మీ ఇష్టం. బట్ నా సజెషన్ అయితే ఖచ్చితంగా స్టూడెంటే వెళ్తే బెస్ట్. ఇంక మీరు పేరెంట్స్ పంపిస్తారా, పేరెంట్స్తో కలిసి వెళ్తారా, మీ ఇష్టం. మీకు ఆ యొక్క ఇష్యూ మీద ఎంత అవేర్నెస్ ఉంది, ఆ ఫీ రిమర్స్మెంట్ రాకపోతే మీకు ఎంత ఇబ్బందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఈ యొక్క ఫీ రిమర్స్మెంట్ అనేది నో అని పడిందో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఓకేనా, కొంచెం షేర్ చేసి వాళ్ళకు కూడా మనీ సేవ్ చేసిన వాళ్ళు అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.